హాయ్ హలో అండి. మిస్టర్ యారగెంట్ హస్బెండ్ పార్ట్ 21. ఫ్రెష్ అయ్యి ముఖం తుడుచుకుంటూ బయటకు వచ్చిన అర్జున్ కు ఏదో ఆలోచనలో మునిగిపోయి లోపలికి వస్తున్న అరు కనిపించింది. అతని ముఖం కూడా చూడకుండా నేరుగా వచ్చి అతని గుండెకు ఢీకొని కింద పడిపోతూ ఉండగా అర్జున్ వెంటనే ఆమెను పట్టుకుని తన గుండెకు ఆనించాడు. భయంతో కళ్ళు మూసుకున్న ఆరు అతని గుండెల్లోనే ముఖం దాచుకుంది. ఆమె ఎలా తనకు దగ్గరగా రావటంతో అర్జున్ కి ఒళ్ళంతా ఏదోలా అనిపించింది. తనని గట్టిగా పట్టుకుని తలపై మెల్లగా చేయి వేసి, ముందు చూసుకుంటూ నడవడం నేర్చుకో. ఇలా కలలో తేలుతూ తిరిగితే ఒకరోజు బాగా కింద పడి కాలు విరగ్గొట్టుకుని మూలను కూర్చోవలసి వస్తుంది అని అన్నాడు. ఢీకొన్నందుకు తిడతారేమోనని భయపడినారు అతని గుండెల్లోనే ముఖం దాచుకుని తెలియకుండానే అతన్ని కూడా గట్టిగా హత్తుకుంది. ప్లీజ్ తిట్టకండి. మిమ్మల్ని చూస్తేనే నాకు చాలా భయంగా ఉంటుంది. ఎందుకు నన్ను చూడగానే అంత కోప్పడతారు? నేను కావాలని అలా చేయలేదుగా. ఏదో ఆలోచిస్తూ వస్తున్నాను. ఇకపై జాగ్రత్తగా ఉంటాను. ప్లీజ్ తిట్టకండి అంటూ అతని ముఖం కూడా చూడకుండా అతని గుండెకు ముఖం ఆనించుకుని ఏదో పాఠం చెప్పినట్లు ఒకేలా మాట్లాడేసి చివరికి ఊపిరి పీల్చుకుంది ఆరు. ఆమె తన చుట్టూ తిరిగినా చాలు అర్జున్ గుండె అప్పుడే తన మాట వినేది కాదు. ఇప్పుడు ఆమె తన అంతట తానే ఇంత దగ్గరగా వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది. అతని గుండెపై ముఖం పెట్టుకుని నిలబడ్డంతో అందరి ముందు అగ్నిలా కోపంగా కనిపించే మన అర్జున్ గుండె మాత్రం 100 దాటిన వేగంతో కొట్టుకోవటం మొదలుపెట్టింది. పర్వాలేదు, నీకు మాట్లాడడం కూడా వస్తుందన్నమాట. సరే సరే వెళ్ళి పడుకో, చాలా లేట్ అయింది అని అన్నాడు. ఆరోహి తల ఊపి అతని నుంచి మెల్లగా దూరమై బాత్రూమ్ వైపుకు నడవబోతూ ఉండగా ఆరు అని అర్జున్ పిలిచాడు. అతని గొంతు వినగానే ఆమె ఆగి సిగ్గుతో వెనక్కి తిరిగి తల ఉంచుకుని నిలబడింది. అర్జున్ ఆమె దగ్గరకు వచ్చి తన బ్యాగ్ లో నుంచి తీసిన మల్లెపూలను ఆమె ముందు చాచి, తీసుకో ఇవి అని అన్నాడు. ఆరు మెల్లగా తలెత్తి అతని ముఖం వైపుకు చూసింది. అతని చేతిలో ఉన్న మల్లెపూలను చూసి అతని చేతిలోని మల్లెపూలను చూసిన క్షణంలోనే ఆరోహి ముఖం 1000 దీపాలు వెలిగినట్టుగా వికసించింది. తన కోసమే అతను మొదటిసారి తీసుకొచ్చిన పూలని చూసి ఆమె ముఖంలో మెరిసిన ఆ ఆనందాన్ని గమనించిన అర్జున్ మనసుకి కూడా చాలా ప్రశాంతత కలిగించింది. ఆరోహి మెల్లగా అతని చేతిలోని పూలను తీసుకుని వాటి పరిమళాన్ని ఆస్వాదించింది. ఆ సువాసనతో ఆమె ఆనందం మరింత పెరిగింది. వెంటనే అతని ముఖం వైపుకు చూసి సంకోచంగా అది అది ఇవి ఎవరి కోసమని అడిగింది. అతను తిడతాడేమోనన్న భయంతో తల వంచుకుని నిలబడిపోయింది. ఇప్పటి వరకు చిరునవ్వుతో ఉన్న అర్జున్ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. వేరే ఎవరి కోసం పూలు తెచ్చుంటే ఇవి ఆమెకి ఎందుకు ఇస్తాను అని మనసులోనే అనుకుని అతనికి మరింత కోపం వచ్చింది. వెంటనే గట్టిగా, అవును, పక్కింటి వాళ్ళ భార్య కోసం. రేపు ఉదయం వెళ్ళి నా భర్త ఇచ్చారు అని చెప్పి నువ్వే వెళ్ళిచ్చిరా అని కోపంగా చెప్పి నేరుగా బాల్కనీలోకి వెళ్లి సిగరెట్ వెలిగించాడు అర్జున్. పక్కింటి వాళ్ళ భార్య అన్న మాట వినగానే ఆరోహి ముఖం వాడిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొద్దిసేపటికి తనకు తానే ధైర్యం చెప్పుకుంది. అప్పుడే ఏదో గుర్తొచ్చినట్టుగా కళ్ళల్లోని కన్నీళ్లను తుడుచుకుని, అంటే ఈ పూలు నిజానికి నా కోసమే తీసుకొచ్చారన్నమాట అని అనుకుంది. ఆ ఆలోచనతోనే ఆమె మనసు నిజంగానే పక్షిలా ఎగిరిపోయింది. కాని వెంటనే తాను అడిగిన విధానం గుర్తొచ్చి ఎగురుతున్న పక్షి రెక్కలు విరిగి ఒక్కసారిగా నేలపై పడినట్లయింది. ఛీ, ఆయన మొదటిసారి ఎంతో ప్రేమగా నా కోసం పూలు తెచ్చారు, కానీ నేనేమో తెలియలేక అలా అడిగేశాను అని తన తలపై తానే మెల్లగా కొట్టుకుంది ఆరు. అయ్యో, ఈ రోజే మొదటిసారి ఆయన నాతో ఇంత ప్రశాంతంగా మాట్లాడారు, కానీ నేనేమో ఏవేవో మాట్లాడి ఆయనకి ఇంకా కోపం వచ్చేలా చేశాను అని తల పట్టుకుని మంచంపై కూర్చుంది. అలా చెంపపై చేయి పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చున్న ఆరోహికి ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చింది. వెంటనే అద్దం దగ్గరికి వెళ్లి కొద్దిగా మల్లెపూలు తీసుకుని జడలో పెట్టుకుంది. మిగిలిన పూలను ఇవి రేపు ఉదయం పెట్టుకుంటాను అని జాగ్రత్తగా కింద పెట్టి మళ్ళీ పైకి వచ్చింది. అప్పుడే లోపలికి వచ్చిన అర్జున్ ఆమె వైపుకు చూడకుండా నేరుగా వెళ్లి మంచంపై పడుకున్నాడు. అది చూసి ఆరోహి మనసులోనే నవ్వుకుంటూ, ఓ, కోపం ఇంకా తగ్గలేదనుకుంటా, అందుకే ముఖం ఇంకా అలాగే ఉంది అని అనుకుంది మన ఆరు. మెల్లగా నడుచుకుంటూ వచ్చి అతనికి వీపు చూపిస్తూ మంచంపై పడుకుంది. గదిలో లైట్లు కూడా ఆఫ్ చేయకుండా అలాగే పడుకున్నామని చూసి అర్జున్ కోపంగా లేచి కూర్చున్నాడు.
ఆరుహి వైపుకు తిరిగి చూసిన అతని చూపు ఆమె జడలో తానే తీసుకొచ్చిన మల్లెపూలపై ఆగిపోయింది. ఆమె జడలో తాను తీసుకొచ్చిన మల్లెపూలను చూసిన క్షణంలోనే ఎంతసేపు ఉన్న కోపం మంచులా కరిగిపోయింది. ఆమె జడలో ఆ పూలను చూసిన అర్జున్ మనసులో చెప్పలేని ఓ మధురమైన అనుభూతి కలిగింది. ఇక చిరునవ్వుతో లేచి లైట్లు ఆఫ్ చేసి ఆమె వైపుకు తిరిగి పడుకున్నాడు. మల్లెపూలు ధరించిన ఆ మరో పువ్వును ముద్దు పెట్టుకోవాలనే కోరిక అతని మనసులో మొదటిసారి మొలకెత్తింది. కేవలం మల్లెపూలను చూసి నిజంగానే పువ్వులు వికసించినట్టుగా అనువాదించిన ఆమెను చూసి అర్జున్ కు ఆమెపై గౌరవం మరింత పెరిగింది. నిజంగా నేను అనుకున్న అమ్మాయి ఈమె కాదు. ఈమె మనసు చిన్న పిల్లలంత అమాయకంగా నిర్మలంగా ఉంది. ఎన్నాళ్ళు ఈమె గురించి నేను తప్పుగా ఆలోచించినట్టున్నాను. ఒక అమ్మాయి చేసిన తప్పు వల్ల ఆడజాత అంతా ఒకటేనని అనుకున్న నా అభిప్రాయాన్ని ఈ ఒక్క అమ్మాయి పూర్తిగా మార్చేసింది. నిజంగానే నన్ను కొత్త మనిషిగా మార్చింది ఆరు. ఆమె జడలోని మల్లెపూల పరిమళం గదంతా వ్యాపించింది. అర్జున్ సమయనాన్ని మరింత కలిగించింది. గాలికి ఎగురుతున్న ఆమె జుట్టు ఆమె వీపు అందాన్ని అతని కళ్ళ ముందు ఉంచింది. అప్పటికే మల్లెపూల పరిమళానికి మల్లెపువ్వు లాంటి ఆమెకు దూరంగా ఉండటమే అతనికి కష్టంగా మారింది. ఎన్నిసార్లు అటు ఇటు తిరిగినా నిద్రే రాలేదు. ఇప్పుడు ఆమెను అలా చూడగానే అతనికి సంయమనం అంతా పూర్తిగా చెదిరిపోయింది. ఛీ, ఏం చేశావు అర్జున్? ఎందుకని ఆమెకు మల్లెపూలు తీసుకొచ్చావో అని తనలో తానే అనుకుని ఆమెను చూస్తూ గట్టిగా కళ్ళు మూసేసుకున్నాడు. కానీ అర్జున్ కి నిద్ర మాత్రం అతని దగ్గరికే రాలేదు. ఇక ఆరోహి మనసులో మాత్రం మరో ఆలోచన. ఏంటి, నేను మల్లెపూలు పెట్టుకున్నాను కదా, అది చూసి ఏదైనా చెప్తారని అనుకున్నాను. కానీ ఇంకా ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకని అని అనుకుంది. మెల్లగా అతని వైపుకు తిరిగి చూసింది. అర్జున్ తనకు వీపు చూపిస్తూ పడుకుని ఉండడాన్ని చూసి ఇప్పటికే నిద్రపోయారేమో అని అనుకుంది. ఇక తర్వాత అతని వైపుకు తిరిగి కొంచెం గట్టిగానే మాట్లాడడం ప్రారంభించింది. ఆమె మాటలన్నీ వింటూనే ఇంకా ఏమేమి మాట్లాడుతుందో తెలుసుకోవాలని ఆసక్తితో అర్జున్ కళ్ళు మూసుకుని నిద్రపోయినట్టు నటించాడు కావాలని. ఆరోహి మెల్లగా అతని దగ్గరకు జారుకుని వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుని అతని వీపుపై తన ముఖాన్ని ఆనించింది. ఆమె ఆప్యాయమైన స్పర్శ తగలగానే అర్జున్ కి ఒళ్ళంతా ఏదోలా అనిపించింది. అయ్యో, ఈమె ఎలా నన్ను హత్తుకుని పడుకుందేంటి? అప్పటికే ఈ మల్లెపూల పరిమళాన్ని ఇక ఈమె పక్కన ప్రశాంతంగా పడుకోవటమే నాకు కష్టంగా ఉంది. ఇప్పుడు ఎలా హత్తుకుని పడుకుంటే నేను ఎలా తట్టుకోగలను అని అర్జున్ మనసులోనే తడబడిపోయాడు. ఇంకెలా ఉండటం తన వల్ల కాదని అనిపించింది. మెల్లగా ఆమె వైపుకు తిరగడానికని మెల్లగా ఆమె వైపుకు తిరిగి చూసిన అర్జున్ని చూసి ఇక ఇంతసేపు అతను నిద్రపోయాడు అని అతన్ని హత్తుకుని పడుకున్న ఆరోహి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అతను ఇంకా మేలుకునే ఉన్నాడని తెలుసుకున్న క్షణంలోనే తను ఎంతసేపు అతన్ని గట్టిగా హత్తుకుని పడుకున్నానని గుర్తొచ్చి ఆమెకు ఒక్కసారిగా భయమేసింది. భయంతో ఆమె చేతులు కాళ్ళు వణకడం మొదలయ్యాయి. నెమ్మదిగా తలెత్తి అర్జున్ వైపుకు చూసిన ఆరోహికి మాటలు కూడా సరిగ్గా రాక తడబడుతూ అది అది సారీ, మీరు నిద్రపోయారని అనుకున్నాను అని అంది. భయంతో అతని నుంచి వెనక్కి జరగబోతూ ఉండగా అర్జున్ ఆమెను పట్టుకుని తన వైపుకు గట్టిగా లాగాడు. అతని ఆ ప్రవర్తనకు ఆరోహికి ఒళ్ళంతా ఉనికిపోయింది. అయినా అతన్ని దూరం చెయ్యాలన్న ఆలోచన మాత్రం ఆమెకి ఏమాత్రం రాలేదు. ఆమె కూడా మెల్లగా తన చేతులను అతని వీపుకు చుట్టూ చూసి అతన్ని ప్రేమగా హత్తుకుంది. ఆమె కూడా తనకు ప్రతిస్పందిస్తుందని గ్రహించిన అర్జున్ పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఆమె అంత దగ్గరగా ఉండటంతో అతనికి ఒళ్ళంతా ఏదోలా అనిపించింది. ఆమెకు మరింత దగ్గరగా గట్టిగా తన హృదయానికి హత్తుకుని ఇక ఆమె మెడ వద్దకు తన ముఖాన్ని చేర్చాడు. ఆరోహి గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. ఆ క్షణంలో అర్జున్ మెల్లగా తనకు పెదవులు తాకించగానే ఆమెకు ఒళ్ళంతా తెలియని అలజడి అయ్యింది. కళ్ళను బిగ్గా మూసుకుని గట్టిగా పట్టుకుంది అర్జున్ని ప్రేమగా. ఆమె ఆ మౌనమైన అంగీకారం అర్జున్ను ఇంకా ముందుకు అడుగేయాలనేలా చేసింది. అతను మెల్లగా తన దగ్గరకు వచ్చి భయంతో కళ్ళు మూసుకున్న ఆమె కనురెప్పపై చిరునవ్వుతో ప్రేమగా ముద్దు పెట్టాడు అర్జున్ ఆరుకి. ఆ తర్వాత అతని చూపు ఆమె గులాబీ రంగు పెదవులపై పడింది. మెల్లగా తన దగ్గరికి వెళ్ళబోయాడు. తర్వాత ఏమవుతుందో ఊహించిన ఆరు తనని గట్టిగా పట్టుకుని ఊపిరి బిగబెట్టి కళ్ళని ఇంకా బిగ్గా మూసేసుకుంది. ఇక తను ఆపుకోలేకపోయిన అర్జున్ ఆమె పెదవులపై ప్రేమగా మొదటి ముద్దును ముద్రించాడు.
ఆ మొదటి ముద్దు మాధుర్యంలో ఇద్దరూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు. అంతలోనే వారి ఆ మధుర క్షణాన్ని భంగం కలిగిస్తూ సడన్ గా అర్జున్ ఫోన్ రింగ్ అయ్యింది. ఆ శబ్దంలో అర్జున్ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు. కళ్ళు తెరిచి ఆరు వైపుకు చూశాడు. ఇక తన ముద్దుతో ఆమె పెదవులు ఎర్రబడి కనిపించాయి. ఆరు మాత్రం సిగ్గుతో అతని ముఖం కూడా చూడలేక వెంటనే అతనికి వీపు చూపిస్తూ పడుకుంది. అర్జున్ కు తాను తనను మరిచి ఇలా మునిగిపోయానన్న విషయం గుర్తొచ్చి అతను తలను మెల్లగా విదిలించేశాడు. ఆ తర్వాత ఫోన్ తీసి చూశాడు. అది అతని పిఏ శరత్ చేసిన కాల్. అప్పటికే మొదటిసారి శరత్ పై అర్జున్ కు నిజంగానే కోపం వచ్చేసింది. ముందు వీడి చేతులు కాలు విరగొట్టి వారం రోజులైనా బెడ్ రెస్ట్ లో పడుకోబెట్టాలి అని అర్జున్ మనసులోనే అనుకుంటూ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. అతను బాల్కనీ తలుపు తీసుకుని బయటికి వెళ్లడం గమనించిన ఆరు మెల్లగా అతని వైపుకు తిరిగింది. ఆమె ముఖంలోని సిగ్గుతో కలిసిన మధురమైన చిరునవ్వు మెరిసింది ఆరు మొహంలో. అప్పుడే అతను ముద్దు పెట్టుకున్న తన పెదవులను వేళ్లతో మెల్లగా తాకుతూ ఉండగా చెప్పలేని ఆనందంతో పాటు సిగ్గుతో గట్టిగా బెడ్షీట్ ను పైనుంచి మొహం వరకు కప్పేసుకుంది. తన భర్త మొదటిసారి ఇంత ప్రేమగా తనను దగ్గరకు తీసుకోవాలి అనుకున్న క్షణం గుర్తొచ్చి ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. అతను తనకిచ్చిన ఆ అపురూపమైన కానుక గుర్తొచ్చి ఆమె చెంపలు మరింత ఎర్రబడ్డాయి. అతని సాన్నిధ్యం లేకుండా ఆమెకు నిద్ర కూడా రాలేదు. ఇక అటు షరతుకు ఫోన్ చేసిన అర్జున్ అతను హలో అనకు ముందే మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా వరుసగా తిట్టడం మొదలు పెట్టేశాడు మా అర్జున్. అర్జున్ కోపం తగ్గే వరకు మౌనంగా ఉన్న షరతుతో ఏంట్రా రాత్రిపూట నా తిట్లు నీకు లాలిపాటలా అనిపిస్తున్నాయా? అలా అయితే చెప్పు, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు, లేకపోతే ఫోన్ పడేసి నీ గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేసుకుంటూ కూర్చో, అంతేగాని నా టైం వేస్ట్ చేయకు ఈ ఇడియట్ అని అర్జున్ చిరాగ్గా అన్నాడు. తను ఎందుకు ఈ సమయంలో ఫోన్ చేశాడో శరత్ వివరంగా చెప్పాడు. అతని మాటలు వింటున్న కొద్దీ అర్జున్ ముఖం మళ్ళీ గంభీరంగా మారింది. సరే శరత్, రేపు ఉదయాన్నే మన ఇద్దరం అక్కడికి వెళ్ళి చూద్దాం, నువ్వు ఉదయం తొందరగా వచ్చేసే అని చెప్పి కాల్ ముగించాడు. లోపలికి వచ్చేసరికి ముద్దుగా నిద్రపోతున్న తన భార్య కనిపించింది. ఆమెను చూసిన క్షణంలోనే శరత్ చెప్పిన విషయాలన్నీ అతని మనసులో నుంచి మాయమైపోయాయి. ఇంకా లైట్లు ఆఫ్ చేసేసి వచ్చి ఆమె పక్కనే పడుకున్నాడు. కానీ కొద్దిసేపటికి మళ్ళీ శరత్ చెప్పిన మాటలు గుర్తొచ్చి అతనికి నిద్రే పట్టలేదు. ఇక తల కింద చేతులు పెట్టుకుని పడుకున్న అర్జున్ పొట్టపై నిద్రలోనే ఆరోహి చేయి వచ్చి పడింది. అర్జున్ ఆమె వైపుకు తిరిగి చూసి నిద్రలో ఉన్న ఆరుని మెల్లగా తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. ఆమె అతడి ఒడిలో ప్రశాంతంగా ఒదిగిపోగా అతను నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఆరోహి కంటే ముందుగానే అర్జున్ నిద్ర లేచి కిందికి వచ్చాడు. వంటగదిలో హేమ ఉండడం చూసి అమ్మా ఇదేంటి, ఇంకా 4 గంటలు అయ్యింది, ఇంత తొందరగా మీరు ఎందుకు లేచారు, ఇంకొంచెం సేపు పడుకోలేరా అని అడిగాడు. హేమ చిరునవ్వుతో లేదజ్జు, ఈ రోజు ఎందుకో చాలా తొందరగా మెలకు వచ్చింది. నీకు తెలుసు కదా, ఒకసారి నిద్ర లేస్తే మళ్ళీ నాకు నిద్ర రాదు, అందుకే కాఫీ చేసుకుంటున్నాను. సరే నువ్వేంటి ఇంత తెల్లవారుజామునే ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయినట్టు కనిపిస్తున్నావు అని అతని ముఖం వైపుకు చూస్తూ అడిగింది హేమ. అర్జున్ తలూపుతూ అవునమ్మా, ఈ రోజు ఆఫీస్ లో చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది, అందుకే శరత్ను కూడా కొంచెం ముందుగానే రమ్మని చెప్పాను అని అర్జున్ అన్నాడు. హేమ అతనికి ఒక కప్పు కాఫీ ఇచ్చింది. అప్పుడే లోపలికి వచ్చిన శరత్ కు కాఫీ అందిస్తూ అయ్యో సరు, ఇతనికి పెళ్ళయింది, భార్య ఇంట్లో ఉంది, ఆయన ఇంత పొద్దుటే లేచి ఆఫీస్ కి పరుగులు తీస్తున్నాడు. నువ్వైనా ఇతనిలా కాకుండా తొందరగా పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో ఇంటి జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకో. ఈ కోపిష్టిలో పెళ్లి చేసుకుని కూడా సన్యాసిలో ఉండకు అని నవ్వుతూ అంది హేమ. తర్వాత అర్జున్ వైపుకు చూసి పాత్రకు తగిన మూత దొరికినట్టే ఇతనికి కూడా సరైన అమ్మాయి దొరికింది. మామూలుగా పెళ్ళైన తర్వాత భార్యలు తమ భర్తలను తమ చుట్టూ తిప్పుకుంటారు, కానీ నా కోడలు మాత్రం భర్త ఎదురుగా కనిపిస్తే చాలు అడవి జంతువుని చూసినట్టు భయపడి మూలకు వెళ్ళిపోతుంది. ఇక ఇతనేమో నోటితో మాట్లాడాల్సిన అవసరం లేకుండా ఇక కళ్ళతోనే ఆమెను బొంగరంలా తిప్పిస్తాడు అని సరదాగా అంది హేమ. ఇంతసేపు హేమ మాటలు వింటూ నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్న శరత్ ఇక అదుపు చేసుకోలేక గట్టిగా నవ్వేశాడు. వెంటనే అర్జున్ అతని మెడ చుట్టూ చేయి వేసి ఏరా, నిన్న రాత్రి నుంచే చాలా ఆటలు ఆడుతున్నావు కదా, ఇప్పుడు నా చేతికి బాగా చిక్కావు, నా కథ వింటే నీకు నవ్వొస్తుందా, చూద్దాం
నీ నోట్లో ఉన్న పళ్ళన్ని ఊడగొట్టి చేతిలో పెడతాను అంటూ కొట్టడానికి చెయ్యెత్తాడు. శరత్ వెంటనే అతని చెయ్యి పట్టుకుని, బాస్ సారీ బాస్, ప్లీజ్ ఒక్కసారికి క్షమించండి, ఇక మీదట ఇలాంటి తప్పులు చేయను ప్లీజ్ బాస్ అంటూ బ్రతిమలాడుతున్నాడు. మరి చూద్దామండి నెక్స్ట్ ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.